బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డీజీపీ కార్యాలయం ముందు వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయం ముందు మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్ బైఠాయించి ఆందోళన చేపట్టారు. డీజీపీ సమయం ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లారు. అడిషనల్ డీజీని కలవనున్నారు. సాల్మాన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు వెళ్లారు. రాజ్యం డకాయిటీ రాజ్యం 20 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఊరి నుంచి వెలేస్తే తరిమేస్తే ఇప్పటి వరకు ఎస్పీలకి డిఎస్పీలకి సిఏలకి చెప్తే ఆదరించిన వాడే లేడు. చివరికి పాపం ఒక దళితుడు ఎస్సీ నాయకుడు సాల్మన్ ఆ ఊర్లోకి పోయి ఆయన భార్య క్షేమాల కొరకు ఆరోగ్యం కొరకు పోతే నిర్దాక్షిణంగా పట్టపగలే చంపేశారు. చంపాడ్రా మహాప్రభు, చంపుతున్నారా అని పోలీసులకు ఫోన్ చేస్తే కేసు కట్ల. అన్కాన్షియస్ కోమాలోకి పోయాడు. చేతులు ఎత్తేశారు డాక్టర్లు. పిడుగురాళ్ల నసరావుపేట హాస్పిటల్స్ తీసుకోవట్లేదు, గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తున్నామంటే ఆయన మీద 324 సెక్షన్ కట్టారు, కోమాలో ఉన్న వ్యక్తి మీద. చివరికి ఇంకా అక్కడ డాక్టర్లు ఇంక ఇతను బెతకడు, వెంటిలేటర్ మీద ఉన్నాడంటే అప్పుడు అతని మీద దాడి చేసినోడి మీద ఏం కట్టారా అంటే మళ్ళీ 324, 307 కూడా కాదు. చివరికి చనిపోయిన తర్వాత దాన్ని 302 చేశారంట. వింటున్నాం, చేశారో లేదో కూడా తెలీదు, అసలు ఆ ముద్దాయిని పట్టుకున్నారో కూడా తెలీదు. చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే పెద్ద నక్సలిజం చూసాం, ఫ్రాక్షనిజం చూసాం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి ఆ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, ఆ పట్టణంలో. ఊరికి తీసుకురాకూడదంట పిన్నెల్లి గ్రామానికి. మీ జాగిరా రానీరంట, దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానీరంట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా, మేమే వస్తున్నాం, ఆపేవాడు ఆపండి. ఈరోజు మీరు ఆపితే రేపు అదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, అప్పుడు ఏం చేస్తారన్న. అట్ట కూడా రానిరా, అందరం పోతే 5గురిని పంపిస్తారంట. ఇది అన్న పేరంటమా? చావు, నివాళులు అర్పించాలి, వాళ్ళ బంధువులు రావాలి. ఇంకొక దిక్కుమాలిన ఐడియా వచ్చింది అక్కడ శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావుకి, అక్కడున్న పోలీసులకి. స్థానికుల్నే అలౌ చేస్తారంట. దానికి ఇంకొక గొప్ప ఆలోచన ఏం తెలుసా? శ్మశానానికి వచ్చేటప్పుడు ఆధార్ తీసుకురావాలంట. ఆధార్ ఏందా శ్మశానానికి? ఎక్కడ నిన్నారా భారతదేశంలో ఆధార్ పట్టుకొని శ్మశానానికి పోయేది? ఒక కొత్త చట్టం తెలుగుదేశంలో రాబోతుంది. శ్మశానాలకు కూడా ఆధారాలు తీసుకొని రండి, ఎవరు స్థానికులు, ఎవరు బంధువులు, ఏ కులం, ఏ మతం తెలుసుకోవడానికి. ఇదా పాలన? చివరికి పోయాం, దహనం చేశాం. ఈ జరిగిన పరిణామాలంతా ఎవరికి చెప్పుకోవాలి? పోలీసుల్లో ఉన్నతమైన అధికారి, అత్యంత హై పోస్ట్లో ఉండే డీజీపీకి చెప్పుకోవడానికి మరి అప్పిరెడ్డి గారు, పార్టీ నాయకులందరూ అపాయింట్మెంట్ అడిగితే న్యాయం ధర్మం చేయాల్సిన మరి పోలీస్ ఆఫీసర్స్ కనీసం వినే ఓపిక లేదు. ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన మనిషి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ కి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ కి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ కి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇటు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అనర్హత పిటిషన్ కు సంబంధించి తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఒకవైపు ఇటు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీనిపై న్యాయ పోరాటం చేస్తా ఉన్నాము, ఖచ్చితంగా వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అయితే దీనికి సంబంధించి తాజాగా ఇటీవల బీజేపీ రాష్ట్ర ఏదైతే బీజేఎల్పీగా ఉన్నటువంటి నేత ఎలియట్ మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఏ విధంగా ఇస్తారని చెప్పేసి కూడా ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా ఎలియట్ మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీ తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తాజాగా సుప్రీంకోర్టు స్పీకర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన సుప్రీంకోర్టులో ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారో దానం నాగేందర్ ఆయన బహిరంగంగానే తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటా ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశానని కూడా చెప్పుకుంటున్నారని చెప్పి కూడా ఎలియట్ మహేశ్వర్ రెడ్డి తన యొక్క ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాంట్లో ఉటంకించడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇటీవల మనం చూస్తా ఉన్నాము పరిణామాలు. గతంలోనే 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. విచారణ జరిపిన తర్వాత ఇటీవల మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో ఆ ఎమ్మెల్యేల సంఖ్య 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్టయింది. మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా విచారణ చేసి దానికి సంబంధించి స్పీకర్ తీర్పు వెలువడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి స్పీకర్ ఇంకా ఎన్ని రోజులు నిర్ణయం పెండింగ్లో పెడతారు, ఈ దర్యాప్తు కూడా చేయండి అని చెప్పి 2 వారాల గడువు కూడా ఇస్తూ తాజాగా సుప్రీంకోర్టు ఈ విచారణను వాయిదా వేయడం జరిగింది. అయితే ఇక్కడ స్పీకర్ తరపున ప్రభుత్వం తరపున న్యాయవాదులు మినిమం ఈ విచారణ చేసి తీర్పు ఇవ్వడానికి 4 వారాల సమయమైనా పడుతుందని చెప్పి కోరడంతో మొదటగా 2 వారాల సమయం ఇస్తాము, మీరు ఏదైనా ప్రగతి చూపించండి విచారణలో, ఆ తర్వాత 4 వారాలకు ఎక్స్టెన్షన్ అనేది చూస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు వెలువడించడం జరిగింది. దీనికి సంబంధించి కేసును వాయిదా కూడా వేయడం జరిగింది. తాజాగా మనం దీన్ని చూసుకున్నట్టయితే ఈ రోజు సుప్రీంకోర్టు బీజేపీ ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో ఆ పిటిషన్ను ఈ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఏదైతే కేసుకు జత చేయడం జరిగింది. అన్ని కేసులను అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తారు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఉటంకించడం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీకి ఈ కేసును అయితే వాయిదా వేయడం జరిగింది. సో ఇప్పటికే ప్రస్తుతం ఇంకా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా దర్యాప్తు ఏదైతే విచారణ కానివచ్చు అదేవిధంగా స్పీకర్ నిర్ణయం కావచ్చు ఇంకా పెండింగ్లోనే ఉంది. సో వీటికి సంబంధించి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారనేది ఒకవైపు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతున్న ఈ నేపథ్యంలోనే తాజాగా ఏదైతే బీజేపీ దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కు నోటీసులు తాజాగా ఇవ్వడంతో ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇదైతే హాట్ వ్యవహారంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శాలిని, రైట్, థాంక్యూ రాజు. ఇటు ఏపీ డీజీపీ కార్యాలయం ముందు వైసీపీ నేతలైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విడుదల రజని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చూస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని. పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈరోజు
హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము, ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజున మా పల్నాడు జిల్లాలో మీరు చూశారు ఈ మందా సాల్మన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇల్లు మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము. ఇలాంటి ఈ రెడ్ బుక్ కి బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి 20 నెలలుగా. మరి వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా హత్యలు జరిగినా ఇలా ఏం జరిగినా కూడా పట్టనట్టు, పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు గాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే గాని ఆ మినిస్టర్ గాని అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గాని లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే గాని ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. లేదా ఈ రోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయడానికి మాట్లాడితే తిరిగే అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నవి. మరి ఇలాంటి పరిస్థితుల్ని ఈ రెడ్ బుక్ బలైతున్నటువంటి ఈ ప్రాణాలని మరి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ తీసుకొని డీజీపీ గారిని కలుద్దామని, ఈ మందా సాల్మన్ని ఏ విధంగా హత్య చేశారో దీని గురించి చెప్దామని వెళ్తే మరి డీజీపీ గారు నంబర్ ఆఫ్ టైమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ అనేక అంశాల మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి అపరెడ్డి గారు కావచ్చు ఈమెయిల్స్ పెట్టి అఫీషియల్ గా లెటర్స్ పెట్టి మరి మీడియాకు కూడా తెలుసు ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నామో, దేనికి స్పందించట్లేదు. ఈ రోజు మేము ఎవరిని కలవాలో మాకు క్లారిటీ లేదు. మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని మాకే ఇలాంటి పరిస్థితి ఉంటాయి. ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుడిని ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు? ఈ డీజీపీ గారు ఏం ఆదుకుంటారు సామాన్యుల్ని? ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి. ఈ రాష్ట్ర ప్రజలంటే వారి బాధ్యత కాదా? ఈ రోజున మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఫైనల్ గా మేము ఇక్కడ గొడవ చేస్తే మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మందా సాల్మన్ చనిపోయాడు, ఇలా రెడ్ బుక్ అనేక మంది హత్యలు చేస్తా ఉన్నారు, ఈ విషయం చెప్దాము అని చెప్పి వస్తే మరి దీన్ని పట్టించుకోకుండా ఏదో లైట్ తీసుకొని ఎక్కడో అక్కడ ఇచ్చిపోండి అని చెప్పి చెప్పారు. ఫైనల్ గా ఏడీజీ గారి దగ్గరికి వెళ్తే మరి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, పోలీసులు దగ్గరుండి ఈ హత్యలు చేయిస్తా ఉన్నారు. ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము, నిన్న మేమున్నాం, ఈరోజు మీరున్నారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఎల్లకాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇలా దగ్గరుండి ప్రభుత్వ హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ మందా సాల్మన్ కుటుంబానికి మరి ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబానికి ఒక 5 ఎకరాల వరకు కూడా పొలం ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాము. అండ్ తక్షణమే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలి. అలాగే వీళ్ళు ఎవరైతే ఈ మందా సాల్మన్ కి సంబంధించి ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద దాడులు హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయన్నది గత 18 నెలల కాలంలో మనం చూస్తున్నాం. ఒక మందా సాల్మన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళిత కార్యకర్త, మాదిగ కులస్తుడు చనిపోతే, చంపేస్తే ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎటువంటి అధికార ప్రకటన కూడా లేదు. ఏ విధంగా దళితుల మీద వీళ్ళకి ఎటువంటి గౌరవం ఉందనేది ఒక్కసారి మనకు అర్థమవుతుంది. మరి నేను అడుగుతున్నాను, ఒక దళితుడు, ఒక మాదిగ కులస్తుడు చనిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరే నేను పెద్ద మాదిగ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమయ్యాడు? ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో దళిత మంత్రులు ఈ మందా సాల్మన్ చనిపోతే ఏం చేస్తున్నారు? కనీసం మా సోదరుడు ఒక జాతి పౌరుడు చనిపోయాడని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ రాజకీయాలు కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం ఈరోజు మీరు దగ్గరుండి దళితుల్ని చంపిస్తున్నారే, ఇదా తెలుగుదేశం ప్రభుత్వానికి న్యాయమని అడుగుతున్నాను. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులంటే ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో బతికిన దళితులు ఇప్పుడు ఏ విధంగా బతుకుతున్నారు, ఏ విధంగా భయంగా బిక్కు బతుకుతున్నారు,
ఏ విధంగా అరెస్టులు అవుతున్నారు, ఏ విధంగా హత్యలు గావిస్తున్నారు అనేది ఈ 18 నెలల కాలంలో చూసాం. ఇప్పటికైనా సరే ఇటువంటి రాజకీయ ప్రేరేపణ గల హత్యలు, ప్రభుత్వ హత్యలు ఇవన్నీ ఆపకపోతే దళితుల నుంచి ఈ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం ఇప్పటికే స్టార్ట్ అయింది. తప్పకుండా మీ ప్రభుత్వ పతనం ఖాయమని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పటికైనా సరే మందా సాల్మన్ కుటుంబానికి ఏదైతే మా పార్టీ డిమాండ్ చేస్తుందో తక్షణం కూడా ₹1 కోటి నగదు, 5 ఎకరాల పొలము, వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత ప్రభుత్వం ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దళితుల్ని కేవలం ఓట్ల బ్యాంకుగా, కేవలం దళితుల్ని ఓట్ల కోసం దండించుకునే విధంగా మీ రాజకీయ పాలన చేస్తే ఇటువంటి ఎంతో కాలం సాగమని తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆటవిక రాజ్యాంగం, ఎటువంటి ఆటవిక పరిపాలన నడుస్తుంది దళితుల మీద, దళిత ప్రజల మీద. ఈరోజు ఒక దళిత మనిషి చనిపోతే మరి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండి, దళితుల నాయకులు ఉండి ఏమాత్రం కూడా కిక్కురు మనకుండా ఈరోజు ఇంత కాముగా ఉన్నారో మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీ పుట్టుక, ఈ పార్టీ పునాదులు, ఈ పార్టీ అంతా కూడా దళితుల మీద ఆధారపడింది. తప్పకుండా దళితుల మనుగడ కోసం, దళితుల భగవత్సల కోసం ఈ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. 2 విషయాలు. ఒకటి, మందా సాల్మన్ పిన్నెల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు, సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూశారు కదా చిత్రం ఏంటో. ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారో తెలుసా? పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని, పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి యోధాని వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు, మెయిల్ ఇచ్చారు, మేము ఇవాళ 11 గంటలకు వస్తామని. సమాధానం లేదు. 4 మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. నేను ఒకటే అడిగాను, అక్కడ సీఏ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగండి, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా, రేపు తీసుకోమనండి, లేదంటే డీజీపీ గారు ఫలానా వాళ్ళకి ఇచ్చామంటే వెళ్తాం. ఖమ్మంలో బీఆర్ఎస్ పై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ఉగ్రరూపం దాల్చారు. ఏ పార్టీ పుట్టుక ఏందో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే జనం చీకొడతారని హరీష్ హెచ్చరించారు. తెలంగాణతో ఉద్యమంతో సంబంధం లేని సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చుతామంటే రేవంత్ రెడ్డి గద్దె కూల్చుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం అని హరీష్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ని సమాధి చేస్తే కాదు, కాంగ్రెస్ ని నామరూపాలేకుండా చేస్తేనే ఎన్టీఆర్ కి అసలైన నివాళి అని హరీష్ అన్నారు. సీఎం రేవంత్ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తుందని ఆరోపించారు. సింగరేణి టెండర్లలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా. నేను ఇంత ఓపెన్ గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్, ఇలా
కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. రేవంత్ రెడ్డి తెలియకుండానే సిట్ వేసిండ్రు. రేవంత్ రెడ్డే హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టు పడుతుందా? ఎట్లొచ్చింది ఆ సిట్టు? ఒకవేళ రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టే వస్తే ముఖ్యమంత్రిగా యు ఆర్ ఫెయిల్. ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్. నీకు పాలన మీద పట్టు లేదు, నీకు పరిపాలన మీద పట్టు తప్పింది. నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ఆ కుర్చీకి. నీకు తెలియకుండా సిట్ వచ్చింది నిజమే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా కుర్చీకి పనికిరావు. యు ఆర్ ఫెయిల్డ్ టు అడ్మినిస్టర్ ది స్టేట్. మీరేమన్నా సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ముఖ్యమంత్రి తెలియకుండానే సిట్ వస్తుందా? రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డ, నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ. నువ్వు బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే కదా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండను ఎందుకు కాంగ్రెస్ లోకి వచ్చినావు? నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలంటే. ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు తెలుగుదేశానికి. ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూరుతుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మ మనశ్శాంతి జరుగుతుంది. అసలు నువ్వు ఉన్నది కాంగ్రెస్ లా. తెలుగుదేశం ఎవరితో ఉన్నది? ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో ఉన్నది తెలుగుదేశం పార్టీ. మరి కాంగ్రెస్ దేశం మొత్తం బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుంది. నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? బీజేపీ టీడీపీ ఇస్ వన్. ఇలా కేంద్రంలో అధికారం పంచుకుంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ టీడీపీ అధికారం పంచుకుంటున్నారు. ఆ టీడీపీతో నువ్వు అంటగాగడం అంటే బీజేపీతో అంటగాగడమే కదా, బీజేపీతో నువ్వు సంబంధం పెట్టుకోవడమే కదా. ఏ రకంగా మాట్లాడుతున్నావు? అసలు తెలుగుదేశంను పోరాడిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఆ తెలుగుదేశం గురించి మాట్లాడుతావు. ఆ తెలుగుదేశం ఈ రోజు బీజేపీతో అంటగాగుతున్నది. మరి ఆ బీజేపీతో నువ్వు ఇలా అక్రమ సంబంధం పెట్టుకునే విధంగా అక్రమంగా అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలో ఈ అవుట్ సోర్సింగ్ కాంగ్రెస్ అవుట్ సోర్సింగ్ సీఎం కు అసలైన కాంగ్రెస్ వాదుల మధ్య ఇలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పాలించమని ప్రజలు అవకాశం ఇస్తే దోపిడీ సొమ్ము కోసం ఇవాళ కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రజలను, ఈ రాష్ట్రాన్ని, పాలనను గాలి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చైల్డ్ స్నాచర్స్ రెచ్చిపోయారు. సాయినగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఓ మహిళ మెడలోంచి ఇద్దరు వ్యక్తులు బంగారం గొలుసును తెంచుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఆమె అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సుమారు 5 లక్షల విలువ ఉంటుందని అంచనా. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే అక్కడ సాయినగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఓ మహిళ మెడలోంచి అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చి బంగారం గొలుసును తెంచుకొని అక్కడ నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? దుండగుల గురించి ఏమైనా సమాచారం అందిందా?
రైట్ శాలిని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒక వృద్ధురాల మెడల నుంచి కూడా ఇద్దరు గుర్తులనేటువంటి దుండగులు కూడా 3 తులాల బంగారాన్ని లాక్కెళ్లడం అయితే జిల్లాలో కలకలం రేపుతాను. అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ఆ మహిళ ఇంటికి ఇద్దరు బైక్ పై వచ్చినటువంటి రగంతకులు కూడా అక్కడ మహిళను కూడా ఒక ఇంటికి సంబంధించిన అడ్రస్ అడుగుతున్నట్టు కూడా మనం ఇంట్లో ఉన్నటువంటి మహిళను కూడా వృద్ధురాలను కూడా బయటకు పిలిచి కూడా అడ్రస్ అడుగుతుంట ఒక వ్యక్తి బైక్ పైన ఉండగా మరొక వ్యక్తి అడ్రస్ అడుగుతున్నట్టు కూడా నటించి కూడా ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల బంగారు గొలుసును కూడా ఏదైతే ఎత్తుకొని వెళ్ళడం జరిగింది. ఈ ఘటన కూడా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే సాయినగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఇటువంటి ఘటనలు చెదురుమూరు ఘటనలు చోటు చేస్తున్నప్పటికీ కూడా ఈ ఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఏదైతే ఈ దొంగలకు సంబంధించిన ఎవరైతే దుండగులు బంగారం చైన్ లాక్కెళ్ళినో వాళ్ళకి సంబంధించినటువంటి దాని కూడా ఏదైతే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. మొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ నెల 23వ తేదీన హాజరు కావాలంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్నారు. హవాలా మనీ లాండరింగ్ రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. నటుడు, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర చేపట్టారు. షాద్ నగర్ లోని తన నివాసం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. చంద్రబాబు అరెస్టే జైల్లో ఉన్న సమయంలో ఆయన కేసుల నుంచి బయటపడాలని మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆ కేసులను కోర్టులు కొట్టేయడంతో తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నట్లు బండ్ల గణేష్ చెప్పారు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఏంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని నేను అనుకున్నాను. చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుతుందిలే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను. ఎప్పుడు వస్తుందని రాంగాల ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు. రాజమండ్రి జైల్లోకి వెళ్లే లోపు డెఫినెట్ గా సార్కి బెయిల్ వస్తుంది. ఏం కాదు ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. ఏడుకొండలవాడా, చంద్రన్న ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్న బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకి పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. లేవంగానే నా ఫోన్ చూస్తే